నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మరో అంతర్జాతీయ అంశం మీద ఇవాళ విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. బంగ్లాదేశ్ మళ్ళీ రగులుకుంటోంది. బంగ్లాదేశ్ మళ్ళీ అల్లర్లు చెలరేగిన దేశంగా మారబోతుంది. బంగ్లాదేశ్ అనేక సమస్యలతో సతమతమవుతుంది. గత ఏడాది జూలై మాసంలో అగ్గి రాజుకుంది. అక్కడ అవామీ లీగ్ నేత షేక్ హసీనా చేసిన ఒక దుందుడుకు చర్య వల్ల, అంటే వారి దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో అది మంచి పని, కాకపోతే ఉద్యమకారులు దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారు. బంగ్లాదేశ్ సాధించడానికి అసూలు బాసిన సైనికుల పిల్లల కోసం ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ తప్పనిసరిగా కల్పించాలి, అంటే మాజీ సైనికులకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలి అనే ఉద్దేశంతో పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టడం, ఆ బిల్లుని సుప్రీంకోర్టు కూడా అధికారికంగా ముద్ర వేయడం జూలైలో, గత ఏడాది జూలైలో అల్లర్లకు కారణమైంది. ఏదో సింపుల్గా పోతుంది, 2 రోజుల్లో గొడవ అవుతుంది, ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు, దాంతో ఆ గొడవ సద్దుమణుగుతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ అది ఒక అగ్ని జ్వాలలాగా మారిపోయి, ముందు కేవలం విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు మాత్రమే, ఎందుకంటే ప్రత్యక్షంగా వారికి నష్టం కలుగుతుంది కనుక 30% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల వారు ముందుకొచ్చారు. వందల్లో రకరకాల మార్గాల ద్వారా వాళ్ళ నిరసనను తెలియజేశారు. ఆ తర్వాత వేరే ప్రాంతాలకు కూడా అది పాగడం, లక్షల్లో జన సమీకరణ జరగడం, ఇది అదేమీ లేకుండా అటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆఖరికి పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, ఏదైనా సరే లేకుండా విధ్వంసం సృష్టించారు, నాశనం చేసేసారు. అంత స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. అయినా సరే ప్రభుత్వం వెనక్కి వెళ్ళలేదు. హసీనా చాలా గట్టి పట్టుతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, ఎందుకంటే వాళ్ళు దేశభక్తుల తాలూకు బిడ్డలు కనుక. ఆ కోణంలో గురించి కనుక మనం ఆలోచిస్తే తప్పనిసరిగా అది సమంజసమైన నిర్ణయమే అనిపిస్తుంది. కానీ ఉద్యోగార్థులకు మాత్రం అది కొంతమేర కోపాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. కోర్టుల మీద కూడా వాళ్ళు దాడి చేశారు. తర్వాత సైన్యాన్ని దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైన్యాన్ని కూడా వాళ్ళు ఏం ఖాతరు చేయలేదు. ఒక ప్రక్క గుళ్ళ వర్షం కురిపిస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకే వచ్చారు. ఎక్కడ బ్యారికేడ్లు పెట్టినా వాటిని తెంచేశారు. అలాగే పెద్ద పెద్ద గోడలు ఉన్నా సరే గోడలు దూకి లోపలికి వెళ్ళారు. అవామీ లీగ్ నాయకుల ఇళ్లను ధ్వంసం చేశారు. ముఖ్యంగా మంత్రుల ఇళ్ల మీద దాడి చేశారు. వాళ్ళని ఈడ్చి కొట్టారు. ఇదంతా దేశం అల్లకల్లోలం అయిపోవడానికి ప్రధాన కారణమైంది. కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయిన ఈ రగడ ఆ తర్వాత కాలంలో దేశం మొత్తం బాకింది. దేశమంతా ఒకటైంది. ఒకే ఒక అంశం, హసీనా వెళ్ళిపోవాలి అనే దాని మీద. ఏకంగా ప్రధానినే వారు టార్గెట్ చేశారు. సో టార్గెట్ చేసిన వాళ్ళు ఉత్తినే ఉన్నారా? టార్గెట్ చేయడం, ఆ నివాసంలోకి ప్రవేశించడం, విధ్వంసం సృష్టించడం, ఆమె ప్రాణాలు కూడా ఆల్మోస్ట్ తీస్తారేమో అనుకున్న దశలో మొత్తానికి చాకచక్యంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కావచ్చు, లేకపోతే సైన్యం చెప్పిన సమాచారం కావచ్చు, ఆవిడ దొడ్డిదారిలో బయటికి వెళ్ళిపోయి ఒక ప్రత్యేక హెలికాప్టర్లో భారతదేశానికి వచ్చారు. భారతదేశం సందిగ్ధత ఉంది అప్పట్లో, ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆవిడకి మనం షెల్టర్ ఇవ్వచ్చా లేదా, మనం ఇక్కడ ఆశ్రయం కల్పించవచ్చా లేదా అనే దాని మీద తర్జన భర్జన జరిగిన తర్వాత ఒక వారం పాటు ఆవిడ ఎక్కడెక్కడో తలదాచుకున్న తర్వాత అఫీషియల్గా భారతదేశం ఆవిడకి ఆశ్రయం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆవిడ భారతదేశంలోనే ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆ అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో అందరికీ సమంజసమైన, అంగీకారయోగ్యమైన ఒక నాయకుడు కావాలి ఇప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అనేక ఉద్యమాల్లో ఆరితేరి దేశాన్ని ఒక సుభిక్షంగా నడపాలని సమాంతరంగా, ప్రభుత్వానికి సమాంతరంగా ఉద్యమాలు నడిపిన మహమ్మద్ యూనస్ అనే నాయకుడిని వాళ్ళు అందరి అంగీకారం మేరకు తాత్కాలిక నేతగా, అంటే ప్రధానిగా వాళ్ళు నియమించుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత రకరకాల సంఘాలతో లేకపోతే నాయకులతో చర్చలు జరిపారు. చూద్దాం, పునరాలోచిద్దాం,
మళ్ళీ మనం బంగ్లాదేశ్ను పునర్నిర్మించుకుందాం, ఇలాంటి గొడవలు ఏం లేకుండా సామరస్యపూర్వకంగా దీన్ని మనం సర్దుకుందాం అని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఆ నిర్ణయం తీసుకునేదాకా మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి అన్నారు. మొత్తానికి ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టే అర్థం వచ్చేలాగా వారు ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత కాస్త సద్దుమణిగింది. మొత్తానికి చాలా అగచాట్లు, యుద్ధం ఎలాంటి సంఘర్షణలే కాదు, బంగ్లాదేశ్కి ఘర్షణలు అనేవి పుట్టిన దగ్గర నుంచి, అంటే 1971 మార్చిలో బంగ్లాదేశ్గా ఏర్పడింది. మళ్ళీ దానికి కొంచెం ముందుకు వెళ్ళాక మనం మాట్లాడదాం. అప్పటి నుంచి సంక్షోభం అనేది దానికి రకరకాల మార్గాల్లో సంక్షోభం అనేది బంగ్లాదేశ్కి కొత్త ఏం కాదు, వస్తూనే సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా మళ్ళా సడన్గా కొంతకాలం సద్దుమణిగింది. గత ఏడాది జూలైలో జరిగిన సంఘటన దాదాపు 10 మాసాలు దాకా అవుతుంది, 7-8 మాసాలు అయినట్టుంది. ఇప్పుడు మళ్ళీ అగ్గి రగులుకుంది. దానికి ఈసారి కారణం మళ్ళీ హసీనా కావటం అనేది అత్యంత విచారకరమైన అంశం. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా ఒక ట్వీట్ చేశారు, అంటే ఆన్లైన్లో ఒక ప్రసంగం చేశారు తన పార్టీ నాయకుల్ని లేకపోతే కార్యకర్తలను ఉద్దేశించి. మరి అందరూ ఏంటి సైలెంట్గా ఉన్నారు, యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం సర్వనాశనం చేసేస్తోంది మొత్తాన్ని, మీరు తిరగబడండి, రోడ్ల మీదకి రండి, మళ్ళీ ఎలాగైనా నేను వచ్చేలాగా మార్గాన్ని సుగమం చేయండి అని ఆవిడ ఆన్లైన్లో మాట్లాడారు. వీధుల్లోకి రండి, డైరెక్ట్గా వీధుల్లోకి రండి అని చెప్పి ఆవిడ పిలుపునిచ్చారు. అంతే. ఇప్పుడున్న నెట్వర్క్ ప్రకారం క్షణాల్లో ఇలాంటివి దేశం అంతా పాకిపోతాయి, ప్రపంచం అంతా చూసింది ఆన్లైన్లో కనుక. సో అక్కడ వాళ్ళు తీవ్రంగా ప్రతిస్పందించారు. మళ్ళీ ఆ తాటకి రాబోతుంది, ఇదే పదాన్ని వాడారు, ఆ దయ్యం రాబోతుంది కనుక మనం మళ్ళీ వీధులు ఎక్కాలని చెప్పి వీధులు ఎక్కారు. మొత్తానికి అవామీ లీగ్ పార్టీ తాలూకు నాయకులు, అంటే మాజీ మంత్రులు లాంటి వాళ్ళ ఇళ్లను ఈసారి టార్గెట్ చేశారంటే కొన్ని మిగిలి ఉన్నాయి, ఆ ఇళ్లను కూడా వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ జరిగిన ఒక ఘోరాతి ఘోరమైన గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్. సో వారంటే అత్యంత గర్వం. ఆయన బంగబంధు అంటారు అన్నమాట. అంటే బంగ్లా వాళ్లకు బంధువు అంటే దేవుడు లాంటి వాడు అని అర్థం. అలా ఆయన పేరుతో స్మారకంగా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆయన సేవా గుణాన్ని, ఆయన నాయకత్వ లక్షణాలని, ఆయన రాజకీయ చతురతను ఇవన్నీ ప్రతిబింబించేలాగా మంచి మ్యూజియం ఒక స్మారక మందిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పెద్ద శిలా విగ్రహాన్ని కూడా పెట్టారు. ఆయనే కదా ఈ అవామీ లీగ్ స్థాపకుడు. ఈ ఉద్యమకారులు ఈసారి అది టార్గెట్ చేశారు, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఆ మ్యూజియంని కూడా దాదాపు తగలబెట్టేసేసారు. అప్పుడు కానీ ప్రభుత్వం, ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం మేల్కోలేదు. ఎందుకంటే ఇది ఎటు వెళ్ళి ఎటు వస్తుందో. ఇప్పుడున్న యూనస్ మీద కూడా మళ్ళా దాడి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు కనుక తప్పనిసరిగా అటువైపు కూడా ఈ గాలి మళ్ళీ ప్రమాదం ఉందని చెప్పి ప్రశ్నించి వాళ్ళు మళ్ళా పోలీస్ చర్య మొదలుపెట్టారు. ఓకే, ఆపరేషన్ డెవిల్ హంట్, ఇలా ఉద్యమకారులు వాళ్ళు పెట్టిన పేరు డెవిల్స్. సో వాళ్ళని పట్టుకునే దానికి ఒక కొత్త ఆపరేషన్ని వాళ్ళు పోలీసులు, ముఖ్యంగా సైనికుల ద్వారా ఏర్పాటు చేసి దొరికిన వాళ్ళని దొరికినట్లే అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. ఒక చోట అరెస్టులకు నిరసనగా మరో చోట ఉద్యమం మొదలు. అంటే ఇదేంటంటే ఒకసారి ఇలా రగిలిస్తే అంటుకుంటూ వెళ్తుంది. ఎక్కడ ఆశ్రయం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా సైలెంట్గా ఉండి కొంతకాలం దానంతటికది సద్దుమడిగిన తర్వాత శాంతి వాతావరణం బంగ్లాదేశ్లో ఏర్పడిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటిది ఏం కాకుండా ఎక్కడి నుంచి కొంత ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఆవిడ మరి ఎవరి సూచనల మేరకు ఆ పని చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఆ నోరు జారటం వల్ల అక్కడ జరిగిన తీవ్ర విధ్వంసానికి పరోక్షంగా ఆవిడే కారణం అని చెప్పి అక్కడ ఉన్నారు. అందుకే ఆవిడ ఏమన్నారు, బంగ్లా శత్రు ఆవిడ, అంటే ఇది శత్రు చర్య, ఎనిమీ యాక్ట్ అనే ఒక కాయిన్ చేసేసి అలాంటి ఆవిడని క్షమించేది లేదు. మేము భారతదేశాన్ని కూడా అడుగుతున్నాము, అలాంటి కిరాతక మహిళకు మీరు ఆశ్రయం ఎలా ఇస్తారని చెప్పి నిరసన తెలియజేశారు. అలాగే అక్కడ మన ఇండియన్ ఎంబసీకి కూడా వాళ్ళు వెళ్ళి రాతపూర్వకంగా కూడా ఇచ్చారు, ఆవిడ మాకు అప్పచెప్పండి. గతంలో కూడా ఆవిడ భారతదేశంలో ఆశ్రయం పొందారని తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళు భారతదేశంతో వాళ్ళు లావాదేవీలు జరిపారు. మాకు ఇచ్చేయండి ఆవిడని, అక్కడ ఉండటం ఏంటి, ఆవిడ శిక్షార్హురాలు అని చెప్పి ఇలా చేశారు. బట్ ఎవరిని మనం ఒకసారి ఆశ్రయం ఇచ్చిన తర్వాత
వాళ్ళకి ప్రాణాలు కాపాడటమే మన బాధ్యత కనుక ఒక సావరెన్ నేషన్గా ఆ పని మనం చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఆవిడ చేసిన ఒక చిన్న కామెంట్ వల్ల, చిన్న కామెంట్ కదా, అది వాళ్ళ విషయంలో చాలా పెద్ద కామెంట్. ఆ కామెంట్ వల్ల మళ్ళా దేశం అంతా అల్లకల్లోలం అయిపోయిన నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ భారతదేశానికి నిరసన తెలియజేశారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు బంగ్లాదేశ్ను సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఈసారి కూడా క్రైసిస్ విషయంలోకి వచ్చేసరికి హసీనాకు షెల్టర్ మరే దేశం అంత తొందరగా అంగీకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశానికి మధ్య సంబంధాలు తెడిపోయినా అది ప్రపంచం మొత్తానికి పాకే ఆస్కారం ఉన్నది. చిన్న 2 దేశాల మధ్య యుద్ధం వచ్చినా కూడా అది ప్రపంచం అంతా 2 భాగాలుగా విడిపోయి అటువాళ్ళు ఇటువాళ్ళు కొట్టుకునే ఒక వాతావరణం వస్తుంది. అందువల్ల ఏ దేశము హసీనాకు ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరించిన వాతావరణంలో భారత్ మాత్రం ఆశ్రయించింది. ఎందుకంటే ఎంత కాదన్నా ఒకప్పుడు మన దేశంలో ఉన్న భూభాగం నుంచి వచ్చిన ఆవిడ కనుక అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ ద్వారా ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ఉద్యమం మళ్ళా రగులుతుంది, మెల్లమెల్లగా రగులుతోంది. వేరే ప్రాంతాలకు కూడా పాకుతున్నట్టు మనకు అనిపిస్తోంది. ఇంకొక మన రహస్య గూఢచారులు కనిపెట్టిన సమాచారం అంటే ఉంది కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టిన దాని ప్రకారం హ్యామ్ రేడియోలు వాడుతున్నారు. ఎందుకంటే మొబైల్ కాల్స్ కనుక చేస్తే అది తెలిసిపోతుంది. ఒకవేళ వాట్సాప్ కాల్స్ చేసినా కూడా ఏదో ఒక టెక్నాలజీ ఉపయోగించి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ సమాచారాన్ని సేకరిస్తారు. అందువల్ల హ్యామ్ రేడియోని వాళ్ళు వాడటంలో కూడా అరబిక్ భాషను ఇంకేదో భాషను వాడి కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఈ బంగ్లా మరోసారి అగ్ని రగలడానికి వాళ్ళందరూ పావులు కదుపుతున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది. దాంతో భారతదేశం కూడా సరిహద్దుల్లో అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఆవేశంలో ఉన్నవాళ్ళు ఉన్మాదులు దేశాల మధ్య ఉన్న సంబంధాలను కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. అంతకుముందు మనకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఎన్నో ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు మన మధ్య ఉన్నాయి, లేదా సాంఘిక లేకపోతే సాంస్కృతిక విషయాల్లో మన మధ్య వాళ్ళకి అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళ జరుగుతున్న నష్టం ఏంటి, ఆ నష్ట పరిష్కారానికి మనం ఏం చేయాలి అనే ఒక ఆవేశపూరితమైన దీనిలో మూడ్లో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళను సద్దుమడిగేదానికి చేస్తున్నారు. కనుక ఈ కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడదాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా బంగ్లాలో మరోసారి అంతర్యుద్ధం వచ్చేలా ఉండే అవకాశం ఉంది. గతంలో పాకిస్తాన్తో కలిసి ఉన్నప్పుడు 1971లో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అప్పుడు కూడా సైనిక తిరుగుబాటే జరిగినట్టుంది, అంటే ప్రజా ఉద్యమమే జరిగినట్టున్నది. ఎందువల్ల జరిగింది? పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, మన దేశం అంటే ఈస్ట్ బెంగాల్గా, మనకు వెస్ట్ బెంగాల్ వస్తే ఈస్ట్ బెంగాల్గా బంగ్లాదేశ్ ప్రాంతం ఏర్పాటైంది. సో అక్కడ ఆ భాష విషయంలో కానీ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ ఇలాగా బాగా వ్యత్యాసం ఉంది అటు ఇస్లాంకి ఇటు బంగ్లాకి. సో అక్కడ రగిలిన ఈ యహ్యా ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఆ యుద్ధంలో మొత్తానికి బంగ్లా ఒక దేశంగా ఏర్పాటైంది మార్చి 1971లో. అప్పుడు మన భారతదేశం బాగా సాయం చేసింది. ఇందిరా నేతృత్వంలోని భారత్ బంగ్లాదేశ్ విమోచన కార్యక్రమంలో చాలా కీలక పాత్ర వహించింది. అలాగే సోవియట్ రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు కూడా బంగ్లాకు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి అదొక ప్రజాస్వామిక రాజ్యంగా ఏర్పాటు చేయడానికి అవి కూడా సాయం చేశాయి. అంటే యుఎస్ఎస్ఆర్, నాట్ రష్యా, యుఎస్ఎస్ఆర్ వీళ్ళందరూ తలో చేయి వేసి మొత్తానికి బంగ్లాదేశ్ని ఒక దేశంగా తీసుకొచ్చి పెట్టారు. దేశం అయితే ఏర్పడింది కానీ అక్కడున్న సంక్షోభ కార్యక్రమాలు మాత్రం తగ్గినట్టు కనిపించట్లేదు. ముఖ్యంగా అక్కడ ఏంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య కాబట్టి ఇంకో సమస్య ఉంటుంది అక్కడ బంగ్లాదేశ్లో. ప్రతి ఏడాది చుట్టంలాగా వచ్చేది మాత్రం తుఫాన్ తప్పనిసరిగా బంగ్లాదేశ్ను, ఎందుకంటే అక్కడ ఆ భూభాగం నైసర్గిక స్వరూపం అలా ఉంటుందేమో. మొత్తానికి అండమాన్లో బయలుదేరినా లేకపోతే ఇంకెక్కడ బయలుదేరినా కూడా అక్కడ తీరం చేరేది మాత్రం ఢాకా దగ్గర, ఈస్ట్ బెంగాల్లోనే జరుగుతుంది. చిట్టగాంగా పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరం చేరటం వల్ల వేలల్లో జనాలు చచ్చిపోవటం అనేది ప్రతి ఏడాది జరుగుతున్న ఒక సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ను పరిపాలించడానికి చాలా గట్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఎందుకంటే హసీనా తనకున్న సంఖ్యాబలం వల్ల కానీ మరే దాని వల్ల కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే కదా. అలాంటి తప్పనిసరిగా ఒక గట్టి నాయకత్వం అక్కడ కావాలి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ముందు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి 2 నిమిషాల్లో మనం మాట్లాడబడదు. అక్కడ అతివృష్టి, అనావృష్టి, ఈ తుఫాన్ లాంటివి వస్తే పూర్తిగా వరదలు వచ్చేసేసి భూభాగం అంతా నాశనం అయిపోతుంది. సముద్రపు నీరు రావటం వల్ల పంటలు పండని పరిస్థితి కూడా వస్తుంది. ఈ కొన్ని సందర్భాల్లో తీవ్ర దుర్భిక్షం, తుఫాన్ వస్తేనే అక్కడ వర్షం ఉన్నట్టుగా
వర్షాభావ పరిస్థితులు పూర్తిగా అక్కడ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు తీవ్రమైన దుర్భిక్షం రావటం వల్ల ఆకలి చావులు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు మన ప్రక్క రాష్ట్రంలో కలహండి అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం వేలల్లో జనాలు చనిపోయేవారు. ఆ తర్వాత ఇప్పుడు దాని రూపురేఖలు మారిపోయినాయి. అందుకే రాను రాను అభివృద్ధి లేకపోతే అభివృద్ధి ఎజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు కనుక దానివల్ల రాగలిగారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితి. వీటన్నిటిని మించి ఇంకొక భయంకరమైన సమస్య బంగ్లాదేశ్లో ఉన్నది ఏంటంటే జనాభా. సో మనకు తెలిసింది కొన్ని మతాల్లో ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు, లేకపోతే ఎంతమంది సంతానాన్నైనా కనవచ్చు అనే ఒక ఆచారం వాళ్ళకు ఉంటుంది. అందువలనో మరి ఎందువలనో తెలియదు, కానీ అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఆ విపరీతంగా పెరిగిపోయిన జనాభాకు ఆహార భద్రత లేకుండా పోతుంది. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్న తుఫాన్లు, లేకపోతే వరదలు, దుర్భిక్షక పరిస్థితులు, లేకపోతే పంటలు పండకపోవటం, ఇవన్నిటిని చూస్తే ఆహార భద్రతను ఎలా ఉంటుంది? జనాభాను పెరిగిపోతుంది. జనాభాను కంట్రోల్ చేయడానికి ఆస్కారం లేదు అక్కడ, మనం ఇందాక చెప్పుకున్న కారణం చేత. సో ఇప్పుడు ఆహార పరిస్థితిని కూడా వేరే దేశాల నుంచి రిక్వెస్ట్ చేయాలి. ఒక అధ్యయనం ప్రకారం, ఈ మధ్య చేసిన ఒక అధ్యయనం ప్రకారం 36% ఆఫ్ పీపుల్ 36% ఉన్న ప్రజలకి 2 పూట్ల భోజనం లేదట. ఒక పూట మాత్రమే వాళ్ళు భోజనం చేసి 2వ పూట పస్తులుండే పరిస్థితి వస్తుందంట. అంత దుర్భిక్షంగా ఉన్నది పరిస్థితి. పోనీ పని చేద్దామా అంటే పనులు లేవు అక్కడ. సో ఒక గవర్నమెంట్, అదే మన ఏమంటారు దాన్ని, రెడీమేడ్ దుస్తులు తయారు చేయడానికి కేంద్రంగా బంగ్లాదేశ్ ఉన్నమాట వాస్తవం. అక్కడ ఎంతమందికి అని ఉద్యోగం ఇస్తారు. సో అది ఇంకొక 30% శాతంలో బిడ్డలు, నిజంగా పిల్లల చిన్నారులు లెస్ వెయిట్తో, అంటే ఉండాల్సిన దానికంటే లెస్ వెయిట్, అంటే వాళ్ళకి సరైన ఆహారం అందట్లేదు. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అది పెద్ద అది స్వప్నం. అసలు సరిపడా కడుపు నిండా భోజనం కూడా అందని దుర్భిక్ష పరిస్థితులు, లేకపోతే ఆహార కొరత పరిస్థితులు బంగ్లాదేశ్లో ఉండటం వల్ల వీటన్నిటికీ తోడుగా అక్రమ వలసలు అనేవి ఇంకా చాలా దారుణంగా ఉంటాయి అక్కడ. ఆ మార్గానికి మయన్మార్ దగ్గరలో ఉంది కనుక మయన్మార్ నుంచి ఈ రోహింగ్యాలు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా దూరం, మన దేశంలోనే చాలామంది ఉన్నారని, ముఖ్యంగా అస్సాంలో, మణిపూర్లో ఇలాంటి చోట ఉన్నారని అప్పుడప్పుడు మనకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వాళ్ళ వలసలు చాలా రావటం వల్ల దాన్ని కంట్రోల్ చేయటం అనేది వాళ్ళ కావటం లేదు. అసలే ఆర్థికలేమి. సో ఏమాత్రం అదే పటిష్టంగా లేదు ఆ దేశం. అలాంటి దేశానికి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు కొంత మేర నష్టాన్ని కలిగిస్తున్నారు అనేది కూడా ఇంకొక వాదన అక్కడికి ఉన్నది. ఇప్పుడు దాన్ని పెడితే అక్కడ ఏమనుకుంటారు, వీళ్ళందరినీ బయటికి పంపించేయాలి, మనం అందరం కనీసం ఆహార భద్రత మనందరికీ కావాలి, యోగ్యులైన వారికి ఉద్యోగాలు కావాలి, ఆ ఉద్యోగాలు న్యాయబద్ధంగా కావాలి. అలాంటప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశం సర్వత ముఖాభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్న ఈ అంశాలన్నిటినీ అడ్రస్ చేసే ఒక నాయకత్వం రావాలి. అంతే కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న దుర్భిక్షము, తుఫాన్లు అంటే ప్రకృతి పరంగా వచ్చే వాటిని కొంతవరకు మనం తగ్గించడం కష్టమే. కాకపోతే ఏంటంటే ఆ ప్రకృతి విపత్తులకు కారణమైన అంశాలను మాత్రం మనం డెఫినెట్గా అడ్రస్ చేయాల్సి ఉంది. అది నాయకత్వం, రేపు వచ్చే నాయకత్వం కానీ ఇప్పుడున్న తాత్కాలిక నాయకత్వానికి ముందున్న పెద్ద సవాళ్ళు. ఈ సవాళ్ళను ఎదుర్కొని అధిగమించి మళ్ళా బంగ్లాదేశ్లో శాంతి పునరుద్ధరణ జరగాలని, ఈ మధ్యకాలంలో కొంత గొడవ మళ్ళా మొదలైంది. అంటే అక్కడ ఉన్న హిందువుల మీద ఎవరో ఉన్మాదులు దాడి చేస్తున్నారని, దానికి భారత్ చాలా నిరసన తెలియజేస్తుందని చెప్పి అన్నారు. సో మత సామరస్యానికి లేకపోతే మత సహనానికి పేరున్న భారతదేశంలో అంటే రకరకాల వాదనలు ఉన్నాయి, బట్ అదైతే ఒక పేరుంది. అందువల్లనే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళను ఏమీ చేయకుండా ఉంచారు. అక్కడ వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం మొదలుపెట్టారు అని చెప్పి ఒక వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మనము బంగ్లా ఏర్పాటులో కీలక భూమిక వహించాం కనుక బంగ్లా మళ్ళా పునరుజ్జీవం పొందడానికి ఆ ఎలలన్నీ సద్దుమణిగి బంగ్లాలో ఒక ప్రజాస్వామ్య శాంతియుత వాతావరణం ఏర్పడడానికి మన భారత్ మిగతా దేశాలు సహకరించాలని, తద్వారా ఈ ప్రక్కన ఉన్న దేశాన్ని మనం ఆదుకోవాలని, మళ్ళీ ఆ దేశంలో మళ్ళీ శాంతి పునరుద్ధరణ కావాలని చెప్పి ఆశిద్దాం. అది దేశాలు అన్ని దేశాలకు, ముఖ్యంగా సరిహద్దు దేశాలకు. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎలాంటి సమస్యలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. ఎప్పుడు పాకిస్తాన్లో ఎప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం వస్తుందో, లేకపోతే ఎప్పుడు సైనికుల చేతుల్లోకి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోతుందో అనే సమస్యలు వాళ్ళకున్నాయి. కనుక వాళ్ళ దగ్గర నుంచి బంగ్లాదేశ్ ఎలాంటి సహాయాన్ని ఆశించడం అనేది అత్యాశ అవుతుంది. కాకపోతే బంగ్లాదేశ్ రావడానికి సహకరించిన దేశాలు
ఇంకా ఇప్పుడు వాటిలో ఇంకొన్ని జరుగుతుంది. ఇదన్నీ కాకుండా అంతర్జాతీయ సమాజం ఒకటి ఉంది మనకి యుఎన్ఓ అనేది. దాని సహాయంతోనైనా అక్కడ శాంతి పునరుద్ధరణ జరగాలని, మళ్ళా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడాలని మనం కూడా కోరుకుందాం. ఓకే, నమస్తే. మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.